హనుమకొండ కలెక్టరేట్ రివ్యూ మీటింగ్ లో పాల్గొన్న హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి కమలాపూర్ మండలంలో నెలకొన్న సమస్యలు రైతులకు సాగునీరు కమలాపూర్ బస్టాండ్ దళిత బంధు ఉప్పల్ బ్రిడ్జి హౌసింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ తో పాటు పలు సమస్యలపై చర్చించారు. ముఖ్యంగా కమలాపూర్ మండలంలోని రైతులకు పూర్తి స్థాయిలో సాగునీరు అందించాలని మండలంలోని నేరెళ్ల శ్రీరాములపల్లి అంబాల గున్పర్తి మాదన్నపేట శనిగరం గోపాల్పూర్ లక్ష్మీపూర్ 10 గ్రామాలకు 22A 22B నుంచి నీళ్లు వస్తుంటాయని వెంటనే షట్టర్ ఎత్తి రైతులకు నీళ్లు అందించాలని కోరారు. కెనాల్ కాలువలకు 26 కోట్లు కేటాయించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. కమలాపూర్ కు సరైన బస్టాండ్ వినతి లేదని బస్టాండ్ కోసం 2 కోట్లు కేటాయించాలన్నారు. కొన్ని చెక్ డ్యాంలు కూడా సరిగ్గా లేవని వాటి మరమ్మతులు వెంటనే చేపట్టాలని సూచించారు. కమలాపూర్ లో 320, మరిపెల్లి గూడెంలో 50, గూడూరులో 50 గృహ నిర్మాణాలు కూడా చేపట్టాలని కోరారు. ఉప్పల్ బ్రిడ్జ్ ను కూడా వెంటనే పూర్తి చేసి ప్రజలకు రవాణాకు అంతరాయం కలగకుండా చూడాలన్నారు. వీరితో పాటు కమలాపూర్ మండలంలో నెలకొన్న వివిధ సమస్యలపై దృష్టి కేంద్రీకరించాలని ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం చొరవ చూపాలన్నారు. హుజురాబాద్ లో పైలట్ ప్రాజెక్టు కింద తీసుకొచ్చిన దళిత బంధు పథకంలో భాగంగా 2వ విడత డబ్బులను వెంటనే విడుదల చేయాలని, ఇప్పటికే 1500 నుంచి 2000 మంది అకౌంట్ లో దళిత బంధు 2వ విడత డబ్బులు జమ అయ్యి ఉన్నాయని, వాటిని బ్యాంకులు ఫ్రీజ్ చేశారని ఫ్రీజ్ ఎత్తివేసి వెంటనే వారికి ఇవ్వాలని ఆయన అన్నారు.